మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి కదా. మనం తరచుగా వినే మాట. కష్టానికి వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అని ఉండదు. కష్టం ఎవరికైనా వస్తుంది. మన భ్రమ ఏంటంటే మనం మంచివాళ్ళం కాబట్టి మనకే కష్టాలు వస్తాయి. కష్టాలు అందరికీ వస్తాయి. ఈ ప్రపంచంలో వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అని విభజించింది మనం. కష్టం కాదు, కష్టం ప్రతి ఒక్కరికి వస్తుంది. అలానే భగవంతుడు మనల్ని కష్టాల నుంచి రక్షిస్తాడు, కష్టాల నుంచి బయటపడేస్తాడు. కోర్స్ అలా అని ఖాళీగా కూర్చుంటే మన సమస్యలు ఎప్పటికీ అలానే ఉంటాయి. మనల్ని మనం కాపాడుకునే బాధ్యత, మన సమస్యల నుంచి బయటపడేటటువంటి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఇటువంటి స్టేట్మెంట్స్, మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి, వాటి నుంచి బయటపడాలి. అటువంటి ఆలోచనల నుంచి మన మైండ్ సెట్ మార్చుకోవాలి. మన మైండ్ సెట్ ఎప్పుడైతే మార్చుకున్నామో మన జీవితం అంచెలంచెలుగా ఎదగడం మనం గమనిస్తాం. సో మనకి మన ఆలోచనలో క్వాలిటీ పెరగాలి. సో అప్పుడు మనకు పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. మన బాధ్యత తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మన పరిష్కారం కనిపిస్తుంది. కష్టాలు అందరికీ వస్తాయి, మంచి వాళ్ళకే కాదు, మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి కూడా వస్తాయి.